రాష్ట్రాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా టీడీపీతో జట్టు కట్టి కూటమి స్థాపించిన డిప్యూటీ సీఎం తన ఆశయాలకు తగ్గ పనితీరుతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గట్టి మద్దతు ఇస్తున్న పవన్ తన మార్క్ పాలనతో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఫలాలు అందుకోలేని అభాగ్యులకు ఆసరగా నిలుస్తూ చేదోడువాదోడుగా మారుతున్నారు. అటవీశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల పల్లెల్లో పర్యటిస్తూ అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు, గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న పవన్ తాను మాటిచ్చిన పనులు పూర్తయ్యేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీనికి అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంబే నిదర్శనంగా చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేని తమ గ్రామానికి ఉప ముఖ్యమంత్రి చొరవతో విద్యుత్ సరఫరా కావడంపై గిరిజనులు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. పవన్ సంకల్పంతో దశాబ్దాల చీకటి తొలగి గిరిజన గూడెంకి తొలిసారి వెలుగు రావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కార్తీక పౌర్ణమి వెన్నెల రోజున తమ ఇళ్లలో విద్యుత్ కాంతులను చూసిన గిరిజనులు ఇది పవర్ స్టార్ తెచ్చిన పవన విద్యుత్తుగా సంబరపడుతున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్తో పాటు మరికొందరు జనసేన నేతలు బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఇది అంత సాధారణ పని కాదనే చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యుత్ శాఖ సిబ్బంది కార్యరంగంలోకి దిగింది. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరిజన గూడెం కొండ శిఖరంపై ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల మధ్య విద్యుత్ స్తంభాలు పాతడం, లైన్లు వేయడం, స్తంభాల రవాణాను పూర్తి చేయడంలో విద్యుత్ సిబ్బంది అంకితభావాన్ని మెచ్చుకోక తప్పదు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించారు. పీఎం జన్ మన్ పథకం కింద సుమారు 10.5 లక్షలతో సోలార్, పవన్ విద్యుత్తో కూడిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. ఇది గిరిజన గూడెంలో నిర్మించిన తొలి పవర్ గ్రిడ్గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా గూడెంలో ఉన్న ప్రతి ఇంటికి విద్యుత్ వైరింగు చేయించడంతో పాటు ఒక్కో ఇంటికి 5 బల్బులు, ఫ్యాన్ ఉచితంగా అందజేశారు. ఇప్పటి వరకు ఎవరూ ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా చేయలేదనే చెప్పుకోవచ్చు.